స్వర్గం నీవులే నీ అడుగే పడగా నలిగే హృదయం నాదిలే ఐదే నిమిషాలలో హాయిగా నా ఆరో ప్రాణం నువ్వయ్యావే వింతగా నా కంటి ఇంటిలో కలలను పరిచా ఇంటి తలుపులే నీకై తెరిచా నిన్ను పిలవడం నిర్మాతగా రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్ స్థాపించి ఘటికుడు, సెవెన్ సెన్స్ వంటి సినిమాలు తీసిన ఉదయనిధి స్టాలిన్ ఓకే ఓకే సినిమాతో హీరోగా మారిపోయారు. తమిళ్లో 6 నెలల క్రితం విడుదలై హిట్ అయిన రొమాంటిక్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ ఓకే ఓకే సినిమాని తెలుగులో అదే పేరుతో విడుదల చేశారు. రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో స్టాలిన్ సరసన బొద్దుగుమ్మ హన్సిక హీరోయిన్ గా హారిస్ జయరాజ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇక కథ విషయానికొస్తే శరణ్య పెరుమాళ్ ఏకైక ముద్దుల కొడుకు శ్రీనివాస్ మరియు అతని ఫ్రెండ్ బంగారాజు ఇద్దరు ఐనాక్స్ థియేటర్లో పనిచేస్తూ సిగ్నల్ దగ్గర ఆగిన అమ్మాయిల్ని కామెంట్ చేస్తుంటారు. అలా ఒకరోజు సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మీరాని చూసిన శ్రీనివాస్ ఆమె వెంటపడి ప్రేమించమంటాడు. అందరూ అమ్మాయిలాగా ప్రేమిస్తున్నా అనగానే కంప్లైంట్ ఇవ్వకుండా శ్రీనివాస్ ని తీసుకెళ్లి డిప్యూటీ కమిషనర్ అయిన తన తండ్రిని పరిచయం చేస్తుంది. మీ కూతుర్ని ప్రేమిస్తున్నా అనగానే అందరి తండ్రుల్లాగే డిప్యూటీ కమిషనర్ కూడా బెదిరించి పంపిస్తాడు. అయినా భయపడని శ్రీనివాస్ మీరా వెంటపడతాడు. శ్రీనివాస్ ప్రేమని నమ్మిన మీరా అతన్ని ప్రేమించి పెళ్లికి సిద్ధమవుతుంది. ఇక్కడే కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీరా శ్రీనివాస్ ని కాదని వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధపడుతుంది. శ్రీనివాస్ ని ప్రేమించిన మీరా ఒక్కసారిగా అతని ప్రేమని ఎందుకు కాదంది, చివరకు ఏమైంది అనేది క్లైమాక్స్. ఇక ప్లస్ పాయింట్స్ కొస్తే ఈ సినిమా హీరో స్టాలిన్ అనుకుంటారు, కానీ అసలైన హీరో ఎవరయ్యా అంటే సంతానం. అదేంటి 3 సార్లు చెప్పారు అంటారా? అవును, డైరెక్టర్ హీరోని నమ్ముకుంటే వర్కౌట్ కాదు అనుకున్నాడో ఏమో, సంతానాన్ని బాగా నమ్ముకున్నాడు. సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో సంతానంకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. తెలుగులో అతను చేసిన గత సినిమాలకి అలీ డబ్బింగ్ చెప్పేవాడు. ఈసారి సునీల్ తో డబ్బింగ్ చెప్పించారు. సునీల్ డబ్బింగ్ సంతానంకి బాగానే కుదిరింది. సంతానం కామెడీ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే నవ్వించింది. హన్సిక బొద్దుగా హీరోని బాగా డామినేట్ చేసింది. కొన్ని చిన్న పాత్రలకు రఘుబాబు, ధర్మవరు సుబ్రహ్మణ్యంతో చెప్పించడంతో ఆ కామెడీ సీన్స్ కూడా బాగానే పండాయి. హీరో తల్లిగా శరణ్య బాగా నటించింది. మరి మైనస్ పాయింట్స్, డైరెక్టర్ రాజేష్ చాలా చిన్న స్టోరీ లైన్ ని తీసుకుని ఆసక్తికరమైన కథనంతో నడిపించాలని ప్రయత్నించాడు. ఫస్ట్ హాఫ్ వరకు సంతానం కామెడీతో ఇంటర్వెల్ వరకు బాగానే లాగినా సెకండ్ హాఫ్ నుండి బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. సంతానం కామెడీ కూడా బోర్ కొట్టింది. స్టాలిన్ లో హీరో మెటీరియల్ అస్సలు లేకపోయినా కామెడీతో మేనేజ్ చేద్దామని ట్రై చేశాడు, కానీ తేలిపోయాడు. శ్రీనివాస్ మీరా మధ్య లవ్ ట్రాక్ ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోగా ఆ లవ్ ఎపిసోడ్స్ కి సరైన జస్టిఫికేషన్ లేదు. చివర్లో శ్రీనివాస్ ని కాదని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన మీరా శ్రీనివాస్ మీద మళ్లీ ప్రేమ పుట్టించే సన్నివేశాలు తేలిపోయాయి. క్లైమాక్స్ లో ఆండ్రియా సడన్ ఎంట్రీ ఇచ్చారు, కానీ అప్పటి వరకు అంతగా లేకపోవడం ఆ ఎపిసోడ్ కూడా పరమ రోతగా సాగింది. మరి సాంకేతిక విభాగం విషయానికొస్తే సినిమాకి మరో ప్లస్ హారిస్ జయరాజ్ మ్యూజిక్. అఖిల జస్ట్ లైక్ అరెరే పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో అవసరమైన హంగు ఆర్భాటాలు లేకుండా సినిమాకి తగ్గట్టుగా ఉంది. జస్ట్ లైక్ పాటలో కొరియోగ్రఫీ చాలా బాగుంది. మరి తీర్పు, తమిళ్లో ఈ సినిమా హిట్ అవడానికి సంతానం, హన్సిక, హారిస్ జయరాజ్ మ్యూజిక్ కారణం. సంతానం కామెడీ తమిళ్ ప్రేక్షకులకి ఒక రేంజ్ లో నచ్చింది. సంతానం కామెడీ ఫస్ట్ హాఫ్ లో బాగా ఉన్న సెకండ్ హాఫ్ లో పండగ పూట కూడా పాత మొగుడేనా అన్న సామెతలా తయారైంది. హీరోలో మ్యాటర్ లేదు. హన్సిక పర్వాలేదు. ఓవరాల్ గా ఓకే సినిమా ఎలా ఉంది అంటే ఇట్స్ ఓకే.